డైలీ కోసమే స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. 2 days బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది కదా, చాలా అంటే చాలా బాధేసింది. దాదాపు 20 మెంబర్స్ చనిపోయారు కదా. చాలా అంటే చాలా బాధపడాల్సిన విషయం కూడా అది. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది న్యూస్లో స్ప్రెడ్ అయిపోయింది. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ప్రాణం అనేది ఎప్పుడు పోతుంది ఎవ్వరికి తెలియదు. ఎలా బతకాలనుకున్నామో అలా బతికేయాలి. ఉన్నది ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితంలో కూడా వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, ఈ ఆలోచన అన్ని పక్కన పెట్టి చిటికలో అలా ప్రాణం పోతుంది. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కూడా మనం ఏదో ఒక నేర్చుకోవాల్సిన పాఠం ఉంటుంది. మనం ఉన్న 4 రోజులైనా ఇష్టమైన పని చేద్దాం, ఫ్యామిలీ కోసం బతుకుదాం, సమాజం కోసం బతకొద్దు. సమాజం నువ్వు ఎలా ఉన్నా, నువ్వు బాగున్నా బాగలేకపోయినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మనం ఉన్న ఒక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం. రేపనే మన కోసం లేదు. సమాజంలో బతుకుతున్న ప్రతి పౌరుడిగా మనం కూడా కోరుకోవాల్సింది ఒకటే, చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మకి శాంతి కలగాలని మనం కోరుకున్నాం. ఈ విషయం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన వీడియో నలుగురికి షేర్ చేయండి.